విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను దేశంలోని మొదటి ర్యాంకులో నిలిపేందుకు కృషి. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ కొమారెడ్డి పట్టాభిరామ్ వెల్లడి. చిరు వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్తో నిరసన బాట పట్టిన కార్మికులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టిన విశాఖపట్నం ఫుట్పాత్ ఫ్రూట్స్ సంక్షేమ సంఘం. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలి. లేబర్ కమిషనర్కు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను దేశంలోని మొదటి ర్యాంకుగా ఉంచేందుకు కృషి చేసేందుకు గాను ప్రభుత్వం సహకారం అందిస్తుంది అంటూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొమారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షను నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై ప్రజలకు పన్ను వేసి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 9 నెలల హయాంలోని కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ కల్లా విశాఖలోని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతాము అంటూ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో జీవీఎంసీ ఫ్లో లీడర్లు పీలా శ్రీను, బిసటి వెంకటలక్ష్మి, గంగల కవిత తదితరులు పాల్గొన్నారు. కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కేపీఐస్ని మనం అందించడం, టైమ్ లైన్స్ని ఫ్రేమప్ చేసుకుని కొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేసే విధంగా ముందుకు సాగుతున్నాం. ప్రతి నెలా చేపట్టేటటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మనం థీమ్స్ కూడా 12 నెలలకి 12 థీమ్స్ని పెట్టుకుని మనం పనిచేస్తున్నాం. ఈ నెల మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించుకోవటం, ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ మీద మనం థీమ్ని ఏర్పాటు చేసుకుని దానిపైన ఈ నెల మొత్తం కూడా కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 123 అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బీస్, అదేవిధంగా 13,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నా వీటన్నిటిలో కూడా మార్చి నెలలో ఈ ప్లాస్టిక్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వీటి మీద పనిచేయటం ఈ నెలంతా కూడా జరుగుతూ ఉంది. జీవీఎంసీకి సంబంధించి మరి ప్రతిరోజు దాదాపుగా 1100 టన్నుల చెత్త ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ప్రాంతం నుంచి ఏదైతే వస్తుందో దానిని ఏ రోజు చెత్తని ఆ రోజు ప్రాసెస్ చేయటం కోసం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవతో మరి విశాఖపట్నానికి దగ్గరలోనే మనం ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 మెగావాట్ల విద్యుత్ని అది నిరంతరాయంగా అక్కడ విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతోంది. ప్రతిరోజు కూడా దాదాపు 1100 టన్నుల చెత్తని అక్కడ ప్రాసెస్ చేసి 15 మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముందు చూపుతో ఈ ప్లాంట్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం వల్ల ఇవాళ ఈ ప్లాంట్ అనేది జిందాల్ సంస్థ ఏదైతే నిర్మించిందో ఈ ప్లాంట్ మనకు అందుబాటులోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని మనం ఏదైతే అనుకుంటామో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. అదే గనక ఇవాళ అందుబాటులో లేకపోతే విశాఖపట్నంలో మహానగరంలో గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో నుంచి వచ్చేటటువంటి ఈ 1100 టన్నుల చెత్త ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడికక్కడ డంపింగ్ యార్డులకు చేరేటటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి అందించడం, అదేవిధంగా చెత్త మీద పన్ను వేసినటువంటి గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా దాన్ని ఈ రోజున చెత్త కుండీలో విసిరేశారు.
చెత్త మీద పన్ను వేసి దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. మరి విశాఖపట్నానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చెత్త మొత్తాన్ని కూడా డంపింగ్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోతే ఈ రోజున ఆ లెగసీ వేస్ట్ ఆ చెత్తనంతా కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 43 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను ఇప్పటికే దాదాపుగా క్లియర్ చేయటం జరిగింది. ఇంకా కేవలం 2 లక్షల చిల్లర మాత్రమే 2 లక్షల టన్నుల చిల్లర మాత్రమే ఇంకా మిగిలి ఉంది. దాన్ని కూడా మొన్నే డ్రోన్ సర్వే కూడా చేసి ఆ చెత్తను కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ స్వచ్ఛతా ఉద్యమం వల్ల విశాఖపట్నం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి 43 ఎకరాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని పూర్తిగా క్లియర్ చేయటమే కాకుండా ఆ ల్యాండ్ని ఆ భూమిని మొత్తాన్ని కూడా మళ్ళీ రీక్లెయిమ్ చేసి అక్కడ ఒక గ్రీన్ బెల్ట్ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా అక్కడ శ్రీకారం చుట్టాం. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఒక రోల్ మోడల్గా నిలిచింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి టెరిషరీ ట్రీట్మెంట్ అంటే వేస్ట్ వాటర్ని మనం ఆల్మోస్ట్ త్రాగునీరు స్థాయికి తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి ఆ వాటర్ని అందించడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 30 కోట్ల రూపాయలు దాదాపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైన్ వాటర్ సివేజ్ వాటర్ నుంచి ఆర్జించేటటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ. అంటే ఒక్కసారి మీరు ఆలోచిస్తే విశాఖపట్నం పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత మక్కువో ఈ ప్రాజెక్టులను బట్టి అర్థమవుతుంది. ఒక పక్కన ఒక అద్భుతమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంటు, రెండో పక్కన మన మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా ఈ రోజున దాదాపు ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు ఆర్జించే విధంగా ఆ రోజున ఆయన వేసినటువంటి ఆ ముందడుగు. ఎస్టీపీస్ టెరిషరీ ట్రీట్మెంట్ చేసే ప్లాంట్స్ అవన్నీ కూడా ఇవాళ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. దానిని బట్టే ఇవాళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంతసేపు నేను విశాఖను ఏదో చేస్తాను, అది ఉద్ధరిస్తాను, ఇది ఉద్ధరిస్తానని రాజధాని పేరుతో మోసం చేసి దగా చేసి చెత్త మీద పన్నేసి ప్రజలను నడ్డి విరిస్తే నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి ఆ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి చొరవ చూపించారు. ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడచ్చు. కానీ ఇవాళ నా సబ్జెక్ట్ వరకు నేను పరిమితం అయితేనే మీకు ఇవాళ 2 ప్రత్యక్ష ఉదాహరణలు కనపడతా ఉన్నాయి. ఇటువంటి ముందు చూపు జగన్ రెడ్డికి ఉందా గతంలో? కూటమి ప్రభుత్వం 9 నెలల్లోని విద్యా దీవెన, వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలకు తిలోదకాలు వదిలేసిందని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి మద్దతునిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక నినాదిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు సంక్షేమ పథకాలను నమ్ముకుని ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఇలాంటి దశలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం విద్యారంగానికి గొడ్డలు పెట్టని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఈ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేయడం చాలా బాధాకరమైన విషయం. నిరుద్యోగులు చాలామంది ఈరోజు యువత రోడ్డు మీద పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ లేదు. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్క హామీ కూడా నెరవేరకుండా ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన. ఇప్పటికైనా సరే రేపు జరగబోయేటువంటి 12వ తారీఖు దీక్షను కూడా విజయవంతం చేయాలి. విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించి అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ కూడా దీన్ని ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రెండే రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. అలాంటి విద్యకి ఎలాంటి అఘాతాలు విఘాతాలు కలిగించకుండా దాన్ని ప్రభుత్వాలే
ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి నిధులు సమకూరుస్తూ ఉంటాయి. విద్యకు సంబంధించినటువంటి ఏ దేశమైనా కానీ కొంత సంక్షేమ నిధులు విడుదల చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్య అనేది ఎంత ఆ దేశంలో అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి అలాంటి విద్యలో భాగంగా దానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ అయినటువంటి స్కాలర్షిప్లు ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి వసతి దీవెన, విద్యా దీవెన, అనేక రకాల స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ 9 నెలల నుంచి వాటిని ఆపివేయడం జరిగింది. పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ స్కాలర్షిప్లతోనే చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. మరి అలాంటప్పుడు ఎట్టి విద్యార్థుల చదువులు ఆగకుండా స్కాలర్షిప్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే మార్చి 12 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పిలుపు ఇచ్చిందో కలెక్టర్లకు మెమోరాండం కార్యక్రమం, దానిలో భాగంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని చెప్పేసి మేము చెప్తున్నాం. ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ OLX లో విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న నిందితుని ద్వారకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీతమ్మధార పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత వివరాలను ద్వారకా సిఐ ఇతర క్రైమ్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 10 ద్విచక్ర వాహనాలను నిందితుని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒకే ద్విచక్ర వాహనాన్ని OLX లో పెట్టి అందరి వద్ద నుంచి అడ్వాన్స్ల రూపంలో సొమ్మును కాల్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. టోటల్ ప్రాపర్టీ వాల్యూ అరుంధతి స్టార్ట్ చేస్తాం. పట్టమట విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఏం లేదు, జస్ట్ వీడు ఎవరికి డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. ఇది జస్ట్ ఈ ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు బత్తుల సాయి కుమార్ అనే వ్యక్తిని 22 సంవత్సరాలు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ పొజిషన్లో 6 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగిందండి. ఇతను విజయవాడలో ఉండేవాడు, అక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ఈ సెప్టెంబర్లో విశాఖపట్నం వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఇతనికి బెట్టింగ్ యాప్స్ వివిధ చర్యలవాట్లు ఉండడం వల్ల అప్పులు అయిపోయాడు. ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో ఈయన తప్పుదారించుకొని గత అక్టోబర్ నుంచి MVP, ద్వారకా, 3 టౌన్, 4th టౌన్, PM పాలెం లిమిట్స్లో బైక్ దొంగతనాలు చేసి 6 బైకులు దొంగలించడం జరిగింది. అయితే ఇతను ఈ విధంగా బైక్ దొంగతనాలు చేస్తున్నాడనే సమాచారం మేరకు మనకి రావడం మేరకు ఈయనపై నిఘా పెట్టి మా క్రైమ్ DCP గారు, ADCP సార్, CP సార్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈయన్ని 2 days ఫాలో అయ్యి ఈయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈయన పొజిషన్ నుంచి 6 2 వీలర్స్ రికవర్ చేయడం జరిగిందండి. ఇవి 2 స్కూటర్లు, హోండా డియో ఒకటి, LML వెస్పా ఒకటి, 2 స్ప్లెండర్ బైక్స్, ఒక గ్లామర్ బైక్, ఒక ప్లాటినా వెహికల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ ఓవరాల్గా ఒక 3 లక్షల రూపాయల వర్త్ ఆల్ అరౌండ్ 2 వీలర్స్ ఇతని సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద ప్రీవియస్గా ఎటువంటి కేసులు లేవు, ఇదే మొదటిసారి ఇతను నేరం చేయడం. ఈ 6 వెహికల్స్ కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతను జైలు నుంచి రాగానే ఇతని కదలికలపై కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మార్చినటువంటి నెంబర్ ప్లేట్ తోటి డూప్లికేట్ పేపర్ తయారు చేసి ఎవరైతే కొనుక్కుంటారో అలాంటి వాళ్ళకి మోసం చేసి పేపర్ తయారు చేసి ఇవ్వటం, వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవటం, ఎలాంటి యాటిట్యూడ్తో ఈ యొక్క దొంగతనాలు చేయడం జరిగింది. సో దాని మీద ఎక్కువ నిఘా పెట్టి మనం ఏం చేయడం అంటే ఇతన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ట్రేస్ అవుట్ చేసి ఇంకెవరికి అమ్మలేదు, అన్నీ అమ్ముదామని చెప్పేసి ఒక ఏరియాలో డంప్ చేసి ఉంచుకున్నాడు. 2 ప్లేసెస్లో డంప్ చేసుకుని ఉంచుకున్నాడు. మనం రెడ్ హ్యాండెడ్గా అతన్ని వెహికల్ మీద వస్తుంటే పట్టుకొని ఎక్కడెక్కడ పెట్టాడో వెహికల్స్ని దాన్ని ఏం చేసామంటే ఇమ్మీడియట్గా ఆ మధ్యవర్తుల సమక్షంలోని ఆ ప్రాపర్టీని అంతా కూడాను మనం వశపరచుకోవడం జరిగింది. ఇది సార్ కొండ ఏరియాలోనండి. అక్కడ అదే ఒక్కడే సార్, ఒక్కడే సింగిల్ అఫెండర్.
ఆ డూప్లికేట్ కొన్ని తయారు చేసి ఇస్తానని చెప్పేసి కొన్ని మాయమాటలు చెప్పి అలా కాలయాపన చేసి వన్ టైం అంటే ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసేస్తాడు అనమాట. వెంటనే ఆ బండి చేంజ్ చేస్తాడు. తర్వాత ఏదైతే అది విక్కీ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో కూడా అమ్మటం, మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఐడి తాలుగా అన్నీ మార్చేయడం. సో బయోటెక్నాలజీ చదువుకున్నాడు, కొంచెం టెక్నాలజీ కూడా తెలిసిన కుర్రాడు అనమాట. సో ఇలాంటి వాటిని దుశ్చర్యలకి ఉపయోగిస్తున్నాడు అనమాట. విశాఖ పోర్టు హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అంటూ డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సాగుతున్న నిరాహార దీక్ష 162 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు, కార్మిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పద్ధతిలో పోర్టు హాస్పిటల్ను అభివృద్ధి చేసే టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యం ప్రైవేటు పరమైతే వ్యాపారం అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమానికి చిరునామాగా ఉన్న పోర్టు నిధులను వినియోగించి హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమం ఈ పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని పోర్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సుమారు ఈరోజు 162వ రోజు ఈ కార్యక్రమాన్ని పోర్టు హాస్పిటల్లో ధర్నా చేయాలని 162వ రోజు కొనసాగుతుంది. ఈ పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని టెండర్లు పిలాలని గత సెప్టెంబర్ 24వ తేదీన ప్రకటించారు. దాన్ని మేము గత టెండర్లు మేము ఎప్పుడైతే ధర్నా స్టార్ట్ చేశామో ఆ తర్వాత ధర్నా కొనసాగుతున్న కాలం నుండి ఈ టెండర్లు ఆపడం జరిగింది, రద్దయ్యాయి. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో యూనియన్లు పోర్టులో ఉండే యూనియన్లన్నీ ఒకే ఐకమత్యం మీదకి వచ్చి దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో పోర్టు చైర్మన్ గారు ఏదో ఒక హామీ ఇచ్చారు, మనకి ఏదో చేస్తారు, నోటు మాట చెప్తున్నారు అని చెప్పేసి మిగతా యూనియన్లు కొద్దిగా తప్పుకోవడం జరిగింది. కాబట్టి అయినా మేము ఫస్ట్ నుండి కూడా సిఐటియుగా ఇది ఏదైనా సరే కార్మికులు సుమారు పోర్టులో కార్మికులు కానీ పనిచేస్తున్న కార్మికులు కానీ పెన్షనర్స్ కానీ సుమారు 40,000 మంది వైద్య సదుపాయాలు పొందుతున్నారు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగిన ఇప్పుడు ఇది కానీ ప్రైవేటు పరం చేసినట్లయితే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేద్దామనే పోర్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. ఇది కానీ జరిగినట్లయితే పోర్టు ఎవరైనా ప్రైవేటు వాళ్ళు వచ్చి సొంత నిధులు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటారే తప్ప అదే కానీ పోర్టు వర్కర్స్ కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ వాళ్ళ వైద్య సదుపాయాల గురించి ఆలోచించరు. కాబట్టి చాలామంది ఇది కానీ జరిగినట్లయితే చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని దీన్ని ఈ సిఐటి యూనియన్గా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని యాజమాన్యాన్ని రాతపూర్వకంగా పక్కా హామీగా మాకు అందరికీ ఇది కార్మికులకి శ్రేయాభిలాషగా ఉంటే దీన్ని విరమించుకుంటాం, లేదంటే అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైతే దీన్ని ఈ నెలలో టెండర్లు పిలుస్తుంది, ఆ టెండర్లు ఓపెన్ చేయాలని మళ్ళీ పెట్టారు, తెర మీదకి తీసుకొచ్చారు. కానీ అది మంచి పద్ధతి కాదు. దీన్ని టెండర్లు రద్దు చేసినంత వరకు మా పోరాటాన్ని మాత్రం మేము కొనసాగిస్తాం. కాబట్టి ఈ సిఐటి యూనియన్గా మేము మాత్రం
అవసరమైతే చైర్మన్ మన పోర్టు యాజమాన్యం చైర్మన్ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా మేము ముందుకెళ్తాం. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఈ టెండర్లు రద్దు చేయాలని, పోర్టు హాస్పిటల్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని మేము తెలియజేసుకుంటూ సిఐటియుగా చిరు వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం ఫుట్పాత్ ఫ్రూట్స్ సంక్షేమ సంఘపు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగ కార్మికులు మాట్లాడుతూ హ్యాకర్స్ జోన్ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అన్నారు. స్ట్రీట్ వెల్డింగ్ కమిటీని వేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వ రంగంలోని పర్మనెంట్ ఉద్యోగులు తగ్గిస్తూ ఈరోజు పోర్ట్ అథారిటీగా మారొచ్చు. విశాఖపట్నం పోర్ట్ 3,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉండేవారు. హిందుస్థాన్ జింక్ ఇప్పుడు లేనే లేదు. అదే విశాఖ నగరం అన్నది మహానగరంగా మారింది. 16,000 మంది రోజులు చేసినటువంటి ధర్నాల్లో లేనటువంటి వాళ్ళని పాఠాలు చెప్పే గురువుల్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పెట్టుకుంటున్నారు. కూడా కాంట్రాక్ట్ కార్మికులే, ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ప్రైవేట్గానే, ఆఖరికి డాక్టర్లు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించుకునేటటువంటి కార్మికులకి అది స్వయం ఉపాధి కానివ్వండి, గిగ్ వర్కర్స్ కానివ్వండి, ఇతర కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయం చేయాలని, అదేవిధంగా వాళ్ళకి సామాజిక భద్రత కల్పించాలని చెప్పని గత 6 రోజుల నుంచి ప్రతిరోజు రోజుకో రంగం నుంచి కార్మికులు, ఆటో కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ ధర్నాలు చేశారు. ఏ రంగానికి ఆ రంగం. ఈ రోజుని మొత్తం అందరూ కలిపి మహాధర్నా చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ వేసింది. 8వ పే కమిషన్ యొక్క డిమాండ్ ఏంటి? కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయం ఉండాలని చెప్పని. గౌరవప్రదంగా ఈ దేశంలో ఒక కుటుంబం జీవించాలనంటే 35,000 రూపాయలు ఉంటే కానీ అది సాధ్యం కాదని ఇప్పుడున్నటువంటి ధరవరల నేపథ్యంలో నిర్ణయం జరిగింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 9,600 రూపాయలు కనీస వేతనం ఇస్తే చాలని చెప్పని మరో పక్కన జీవో ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకి అమలు చేస్తున్నటువంటి దానికి ఎక్కడా పొంతం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అసంఘటిత రంగం ఇతర స్వయం ఉపాధి పొందినటువంటి వాళ్ళకైతే ఎటువంటి రక్షణ లేదు. ముద్రా రుణాలు అవి ఇవి అని చెప్తున్నా అవేవి కూడా వాళ్ళ దాకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాంటి సేవల్లోని పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. వాళ్ళకైతే అసలు సామాజిక భద్రత లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏఐటీసీ యొక్క డిమాండ్ అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందిన వారికి కానివ్వండి, లేకపోతే ప్రత్యక్షంగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి కానివ్వండి, కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయం చేయాలని, అదే సందర్భంలో వీళ్ళందరికీ కూడా సామాజిక భద్రత కూడా కల్పించాలి. గ్రాడ్యుటీ, పిఎఫ్, పెన్షన్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పని ఒక భద్రతతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటటువంటి స్థితి వాళ్ళకి, ఆ హక్కు వీళ్ళకు కూడా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు ఇచ్చింది ఈ దేశ పౌరులకి. ఆ హక్కును పరిరక్షించాలని చెప్పని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ కూడా డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతుంది. దీని మీద ప్రతిస్పందించి సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అంటూ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రీజనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ అక్కైపాలెం కార్యాలయం వద్ద స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొలగింపులు ఆపి ఇప్పటివరకు తొలగించిన కార్మికులను
కార్మికులను విధుల్లోకి వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీస్ ఇచ్చామని అన్నారు. యాజమాన్యంలోని సంప్రదింపులు జరుపుతున్నా కూడా మరో 400 మంది కార్మికులను తొలగించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కమిషనర్ వెంటనే కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే ఆపాలి. కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసి కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధిని తొలగించి కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే సహించాం. కాంట్రాక్ట్ ఈరోజు ఏ విధమైనటువంటి పద్ధతులు పాడు లేకుండా పనులున్నా కానీ ప్యాకేజీలు ఇచ్చాం, ఖచ్చితంగా కార్మికులను తొలగించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం అక్రమ తొలగింపులకు పాల్పడుతూ ఉంది. నేటి వరకు 1000 మంది వరకు తొలగించారు. ఇంకా ఈ తొలగింపులు కొనసాగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులందరూ ఇట్లా తొలగింపులు వెంటనే ఆపాలని, అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరుగుతున్న తర్వాత కూడా, సంప్రదింపులు జరుగుతున్న సందర్భంగా కూడా దగ్గర 400 మంది కార్మికుల్ని గత వారం 10 రోజుల నుంచి కూడా తొలగించారు. ఇప్పటికీ ఇంకా తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధంగా తొలగింపులు కానీ చేస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెకు కూడా సిద్ధమని చెప్పని మేము తెలియజేయదలుచుకున్నాం. అలాగే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, గతంలో 4000 మందిని తొలగించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆపేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ తొలగింపులు ఆపాలని చెప్పని మేము విన్నపం చేస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఈ తొలగింపుల్లో నిర్వాసితులు కూడా చాలామంది ఉన్నారు. నిర్వాసులని కానీ లేకపోతే వేరే అని కానీ చూడకుండా మొత్తంగా అడ్డంగా తొలగిస్తూ ఉన్నారు. అక్కడ పని ఉంది, పని భారం ఉంది. ఒక పక్కన పర్మనెంట్ ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. 1140 మంది ఈ 31వ తారీఖు వెళ్తూ ఉన్నారు. అనేక మంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఒక పక్కన కార్మికులు తగ్గిపోతా ఉన్న వాళ్ళకే పని భారం పెరుగుతూ ఉంటే 5600 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం. ఈ ఆదేశాన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఇతర ఈఎస్ఐ సమస్య లాంటివి, మెడికల్ సదుపాయం లాంటివి, అలాగే 2400 రూపాయల ఏళ్ళకి అగ్రిమెంట్ ద్వారా వస్తుంది. అగ్రిమెంట్ ద్వారా వస్తున్న దాన్ని కూడా అక్రమంగా ఆపేయాలని చెప్పని ఆపేస్తూ ఉన్నారు. కొంతమందికి ఆపారు. ఇప్పటికే ఈ యాజమాన్యం ఇటువంటి చర్యలన్నీ విడనాడాలని, లేకపోతే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకు సిద్ధం అని చెప్పని మేము తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్ఎల్సీ దగ్గర మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్లో అయినా సరే యాజమాన్యం సరైన వైఖరి తీసుకొని తన అక్రమ విధానాన్ని విడనాడాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. నా పేరు కేఎం శ్రీనివాసరావు, కాంట్రాక్ట్ లేబర్ అండ్ ఉపాధ్యక్షులు, అలాగే CIT జిల్లా అధ్యక్షులు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా మరి స్టీల్ ప్లాంట్లో ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్తో సరిసమానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అయి ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఉత్పత్తిలో 100% కాంట్రాక్ట్ కార్మికులే ఉత్పత్తిలో భాగస్వాములు అయి ఉన్నారు. పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ పేరుతో సుమారు 1200 మందిని వీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 600-700 మంది ఈ సంవత్సరం 6 నెలల లోపలే మళ్ళీ రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలా సుమారు 2000 మంది పర్మనెంట్ ఎంప్లాయీసే రిటైర్ అవుతున్నారు. ఉన్న పనిభారం కూడా కాంట్రాక్ట్ కార్మికుల మీద పడుతుంది. తక్కువ జీతంతో ఎక్కువ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు అక్రమంగా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సెప్టెంబర్ 28వ తారీఖుని రాత్రికి రాత్రి 4200 మందిని తొలగిస్తానని చెప్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 4200 మందిని కూడా కార్మికులందరూ ముట్టడి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తెల్లవారుజాన్ని ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా మేము తొలగించమని చెప్పడం జరిగింది. కానీ మరలా 3 రోజుల నుంచి ఎటువంటి సీనియర్ జూనియర్ కానీ, లేకపోతే ఒక లెటర్ కానీ, లేకపోతే ఒక నోటీస్ కానీ, ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఏమి తెలియకుండా బాగా నైపుణ్యత ఉన్నటువంటి కార్మికులను కూడా ఈరోజు తొలగించడం జరిగింది. సుమారు 250 మంది కార్మికులు తొలగించారు. అదేవిధంగా టెండర్లు పూర్తయిపోయి వాళ్ళకి ఇంకా టెండర్లు తీసుకోకుండా ఉన్నటువంటి కార్మికులు 640 మంది కార్మికులు సుమారు బయటే ఉన్నారు గత 8 నెలలు బట్టి. కాబట్టి ఈరోజు కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం వాళ్ళ కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి 20-25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల్ని అక్రమంగా తొలగించడం అనేది
దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరినీ తీసిన కార్మికులు యథావిధంగా విధుల్లో తీసుకోవాలి. అదేవిధంగా పనిభారం కూడా ఇప్పుడున్న కార్మికులు పడుతుంది కాబట్టి ఆ పని ఒత్తిడిని కూడా తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఆర్ఎల్సీ గారి మీటింగ్లో కూడా మన మీటింగ్లో 25వ తారీఖు మీటింగ్లో క్లియర్గా యాజమాన్యం కాంట్రాక్టులు అదేవిధంగా యూనియన్స్ రాసుకోవడం జరిగింది. 11వ తారీఖు సమావేశం దాకా కూడా ఒక్క కార్మికుని కూడా తొలగించమని చెప్పేసి అని, కార్మికుల తక్కువ హక్కులు కూడా ఏవి కాలరాయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటిదాకా మీరు సమ్మెలు కానీ ధర్నాలు కానీ అటువంటి ఏమి చేయొద్దని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా 11వ తారీఖు దాకా కూడా ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడం చెప్పడం జరిగింది. కానీ ఈ లోపలే సుమారు 245 మందిని తొలగించడం జరిగింది. కాబట్టి ఆ తొలగించిన వాళ్ళందరినీ ముందుగా విధుల్లో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న కార్మికులందరినీ కూడా ఏ ఒక్కరిని తొలగించకుండా యథావిధిగా ఉద్యోగ భద్రతతో పాటు హక్కులు కూడా కల్పించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా నిర్వాసిత తాలూకుది 50% కోటా అన్నది గత 4 సంవత్సరాలు బట్టి కూడా అమలు చేయట్లేదు. సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్లోని దాన్ని కూడా ఈరోజు ఓ పక్క 60 సంవత్సరాలతో రిటైర్ అవుతున్నారు, ఓ పక్క మెడికల్గా సిక్కే మానేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ కూడా వాళ్ళకి ఉపాధి అనేది అవకాశం కలగట్లేదు. ఎట్టి పరిస్థితిలో సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే దీంట్లో ప్రభుత్వం కూడా దయచేసి గతంలో 4250 జోక్యం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ నిర్వాసితులు, స్థానికులు. ఇప్పుడు ఆ స్థానికులకే ఉద్యోగం లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక పక్క ఉద్యోగ అవకాశాలు ఎక్కడ అవకాశం దొరకట్లేదు. ఉన్న ఉద్యోగాలు తీస్తే ఉన్న కుటుంబాలు అర్ధాంతరంగా ఏటవుతాయని చెప్పేసి అని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించారు, లేని పక్షాన సమ్మెకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు వార్డు పరిధి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్లో స్థలాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్లు నెలకొల్పి ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వాలీబాల్, ఫుట్బాల్ మైదానాలు ఏర్పాటు కల అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిని ఆనుకుని అక్కిపాల నుంచి పోర్టు హాస్పిటల్ వరకు ఉన్న గ్రీన్ బెల్ట్ ఏరియాను పరిశీలించారు. గత 3 ఏళ్లుగా జీవీఎంసీ కమిషనర్లు ఆయా సంబంధిత అధికారులతో సంప్రదించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. అందులో భాగంగా ప్రజాపయోగంగా ముఖ్యంగా యువతకు ఉపయోగపడే క్రీడా స్థలాలను అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించినట్లుగా చెప్పారు. ఎక్కడికి 162 మైడిపిల్లి అటండి. ఉన్నాడు ఒక్కసారి అసలు విజువల్ పేపర్ చేద్దాం. చాలా ఇబ్బంది. అంతే అయ్యే కొంతమంది నైట్ టైం ఇబ్బంది పడుతున్నారు. అయినా చెయ్యాలి. ఇదొకటి మార్పింగ్ చేయండి. స్పాట్లు లాగా ఉంది. ఇదని కాదు, సేమ్ దీనిలాగా అయిపోతుంది. వచ్చినవాడికి మనం ఏమి చేయలేము. అక్కడ ఒకసారి కంచరపల్లి
బుచ్చపాలెం ప్రాంతంలో రామ్మూర్తి పంతులపేట గ్రామ దేవత పైడితల్లమ్మ తొడేల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ సాంప్రదాయ ప్రకారం పెద్ద సంఖ్యలో భక్తులు నగరంలోని పాత జైలు రోడ్డు వద్ద ఉన్న బంగారమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అమ్మవారి ప్రతిమలు మోసుకుంటూ జగదంబ సెంటర్, పూర్ణ మార్కెట్, మనోరమ, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం మీదుగా ఆర్పీపేటలోని అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి ప్రతిమల ఊరేగింపులో పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను దేశంలోని మొదటి ర్యాంకులో నిలిపేందుకు కృషి. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ కొమారెడ్డి పట్టాభిరామ్ వెల్లడి. చిరు వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్తో నిరసన బాట పట్టిన కార్మికులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టిన విశాఖపట్నం ఫుట్పాత్ ఫ్రూట్స్ సంక్షేమ సంఘం. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలి. లేబర్ కమిషనర్కు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసుల విజ్ఞప్తి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.